जय अचल सद्गुरु प्रभु महाराज को जय। श्री दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता सिलार बीबी अम्मवारी की जय। श्री निजानंद मिठपल्లి सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमांब अम्मवारी की जय। పెద్దలందరకు జై। సమస్త గురుభక్త మండలికి జై। సమస్త భక్త మండలికి జై। సమస్త మానవాళికి జై। జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై। నేను ఈ ఉపన్యాసంలో ఉపనిషత్తులు మోక్షము అనేటటువంటి అంశాన్ని గురించి సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఉపనిషత్తులు దీన్నే పరావిద్య అంటారు. జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. దీన్నే వేదాంతము అంటారు. ఇది ఆత్మ స్థితిని గురించి సూటిగా చక్కగా వివరిస్తుంది. అందుకని ఈ ఉపనిషత్తులలో ఆత్మజ్ఞానాన్ని గురించి ఎలా చెప్పారో మనం తెలుసుకుందాం. మొదట ఒక ఉపమానంతో కూడినటువంటి విషయాన్ని చెప్తాను. అది ముండకోపనిషత్తులో ఉంది. ముండకోపనిషత్తులో 2 పక్షులు ఒక చెట్టు మీద ఉండటం అనేటటువంటి ఉపమానాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. ఈ 2 శ్లోకాలే మళ్ళీ కఠోపనిషత్తులో కూడా ఉన్నాయి. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఒకే 2 శ్లోకాలు ఇటు ముండకోపనిషత్తులో ఉన్నాయి, మళ్ళీ కఠోపనిషత్తులో కూడా ఉన్నాయి. అంటే అవి అంత ఇంపార్టెంటు అని వాటిని చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను అన్నమాట. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పిలం స్వాదత్త అనస్రన్య అభిచాకసీతి. ద్వా అంటే 2, సుపర్ణ మంచి రెక్కలు కలిగిన అందమైన, సయుజ స్నేహితులు. అంటే ఈ 2 పక్షులు ఎట్లాంటివి అంటే అందంగా ఉంటాయి, స్నేహంగా ఉంటాయి. అయితే ఏమైనా ఇక్కడ ఈ 2 చెట్టు మీద వాళ్ళే. ఆ చెట్టు మీద వాలినప్పుడు ఏమైంది అంటే చిటారు కొమ్మన ఒక పక్షి వాలింది, కింద కొమ్మల మీద ఒక పక్షి వాలింది. ఈ 2 పక్షుల యొక్క స్థితి ఎట్లా ఉంది అంటే ఆ చిటారు కొమ్మలో ఉన్నటువంటి పక్షి దేనిని పట్టించుకోకుండా కేవలం సాక్షిగా ఉంటూ చూస్తూ ఉన్నది. కింద కొమ్మల మీద ఉన్నటువంటి పక్షి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు వెళుతూ ఒక కొమ్మలో ఉన్న కాయలు తిని సంతోషపడి తీయగా ఉన్నాయని ఆనందపడుతూ, ఇంకో కొమ్మలో ఉన్నటువంటి కాయలు తిని అవి రుచిగా లేవని వాటిని విసర్జిస్తూ విసిరివేస్తూ ఇలా సుఖం దుఃఖం మధ్య నడుస్తూ ఉంది. కొన్ని రోజులు అయ్యాక సుఖాలు చాలా తక్కువై ప్రతి పండు చేదుగానే అనిపిస్తూ ఉంటే దానికి ఒక రకమైన ఆలోచన అప్పుడు రావటం అనేటటువంటిది జరిగిందనమాట. అంటే కింద కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి అంటే మన జీవుడు అన్నమాట. పై కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి అంటే ప్రత్యేగాత్మ అన్నమాట. ఆ ప్రత్యేగాత్మ సాక్షిలాగా ఉంటుంది, దేన్ని అంటించుకోదు, ఏమీ చెయ్యదు. నా కరోతి నా లిప్యతే, ఏది చెయ్యదు, దేన్ని అంటుకోదు. కానీ దాని సత్తా చేతనే కింద ఉండేటటువంటి పక్షి ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ పక్షి అంటే ఏంటంటే ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి అంటే ఒకడు వ్యాపారం చేశాడు, వ్యవసాయం చేశాడు, ఉద్యోగం చేశాడు, ఏవేవో పనులు చేస్తూ ఉన్నాడు. కొన్నిట్లో లాభాలు వచ్చినాయి, సంతోషపడుతున్నాడు. కొన్నిట్లో నష్టాలు వచ్చినాయి, దుఃఖపడుతున్నాడు. సుఖ దుఃఖాల మధ్య తిరుగుతూ అతడు వ్యాపారం చేస్తూ ఇట్లా ఉండటం ఏదైతే ముందో ఇదే కింద ఉన్న పక్షి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్ళటం, ఒక పండు నుంచి ఇంకో పండు తినటం. అంటే కొన్ని వృత్తులు ఇప్పుడు చేయటం, నచ్చిన పని చేయటం, అందుట్లో దండగొస్తే ఇంకోటి చేయటం, ఇంకోటి అట్లా పనులు మార్చుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. ఎక్కడ అతనికి సుఖం దొరకలేదు. ఒక్కో చోట సుఖం అనిపించింది, ఇంతలో మళ్ళీ దుఃఖం వచ్చింది. సుఖ దుఃఖాల మధ్య ఊగులాడుతున్నటువంటి ఈ కింద పక్షి అంటే జీవుడు ఒకనాడు పైకి చూస్తే తనలాగే ఉన్నటువంటి ఇంకో పక్షి చిట్టారు గుమ్మలో దానికి కనపడింది. ఓహ్, ఇది నాకులా మళ్ళీ ఉంది, నేను అది ఒక్కట్లాగే ఉంది, నా ఆకారమే ఉంది, దాన్ని నేను చూసేస్తాను, దాన్ని తెలుసుకుంటాను అని పైకి ఎగబాకుతూ దాని దగ్గరికి వెళ్ళింది.
వెళ్ళేసరికి దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఏం తెలిసింది అంటే అది నాలాగానే ఉంది అని మొదట అనుకుంది. కొద్ది దూరం పోయాక దాని నీడనే నేను అని అనుకుంది. తీరా తీరా దగ్గరికి పోయాక దానిలోనే అది లీనమైపోయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి వర్ణన అన్నమాట. అయితే సమానే వృక్షో పురుషో నిమగ్నో అనీసియా శోచతి ముహ్యమానః. ఒకే చెట్టు మీద ఉన్నారు అయినప్పటికీ కూడా ఇది కింద ఉన్నటువంటి పక్షి అనీసియా అంటే దుఃఖంతో విచారంతో ఉందన్నమాట. ముహ్యమానః అనీసియా శోచతి ముహ్యమానః. ఎప్పుడైతే జుష్టం యథా పశ్యతి అన్యమీశః, అది ఎప్పుడైతే పైనున్నటువంటి పక్షిని చూసి అది ఈశ్వరుడని తాను జీవుడని ఎప్పుడైతే తెలుసుకొని ఇది వెళ్ళిందో, వెళ్ళి దాని మహిమను గురించి తెలుసుకున్నదో, అస్య మహిమానమితి, దాని మహిమ అంటే సాక్షిగా ఉన్నటువంటి పక్షి యొక్క మహిమ ఎప్పుడైతే తెలిసిందో దీనికి, ఇది వీత శోక, దాని యొక్క శోకము దుఃఖము అన్నీ కూడా లేకుండా పోయినాయి అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. శరీరాన్ని వృక్షంగా పోల్చి, పైన ఉన్నటువంటి ప్రత్యేగాత్మను పైన ఉన్నటువంటి పక్షిగా పోల్చి, కింద ఉన్నటువంటి పక్షిని జీవునిగా పోల్చి చక్కటి ఉపమానం చెప్పడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో ముగింపు ఎలా ఉంది? జుష్టం యథా పశ్యత్ అన్యమీశం. ఎప్పుడైతే ఆ పైన ఉన్నటువంటి పక్షి యొక్క మహిమను తెలుసుకుందో, అస్య మహిమానమితి వీత శోక, దీని దుఃఖాలన్నీ కూడా పటాపంచలైపోయాయి, తొలగిపోయాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ 2 మంత్రాలలో. తర్వాత ఇక్కడ ఈ ఉపనిషత్తులోనే ఇంకొక చక్కటి ఉపమానం ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే బ్రహ్మ పట్టణం, బ్రహ్మపురం ఎక్కడుంది? నీలోనే ఉంది. దివ్యే బ్రహ్మపురే వ్యోమనాత్మా ప్రతిష్ఠిత. నీలో ఉన్నటువంటి ఏదైతే హృదయము లేదా సహస్రార చక్రం అని చెప్పబడేటటువంటి చోట అది బ్రహ్మ పట్టణం. ఆ బ్రహ్మ పట్టణంలో ఉన్నటువంటి కొద్ది ఖాళీ స్థలంలో వ్యోమనాత్మ ప్రతిష్ఠిత, అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మ పట్టణంలో ఇది ఆత్మ ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి పోలిక. నీలో ఉండేటటువంటి హృదయము లేదా సహస్రారం అని చెప్పబడేది అదే బ్రహ్మపురం. అక్కడ ఆత్మ అక్కడ నెలవై కొలువై ఉన్నది, అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నది. అయితే ఏంటి ఆ ఆత్మ యొక్క గొప్పతనం? మనోమయ ప్రాణ శరీర నేత. అది మనస్సుకి, ప్రాణానికి, శరీరానికి ఆధారంగా ఉంది. అదే ప్రతిష్ఠితే అన్నే హృదయం సన్నిధాయ. అటువంటి ఆ ఆత్మ బ్రహ్మపట్టణం ఏదైతే ఉందో ఆ బ్రహ్మపట్టణంలో ఆత్మ ఉంది. ఆ బ్రహ్మపట్టణం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఎక్కడుంది? ప్రతిష్ఠితే అన్నే హృదయం సన్నిధాయ. నువ్వు అన్నందిని పెంచుతున్నటువంటి ఏ శరీరం అయితే ఉన్నదో దానిలోనే ఆ బ్రహ్మపట్టణం ఉన్నది. అదే భగవద్గీతలో కూడా శరీరస్థోపి కౌంతేయ అని ఒక చోట అంటాడు, నేను శరీరాలలోనే ఉన్నాను అని కూడా మనకు చెప్పడం అనేటటువంటి జరిగిందనమాట. తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః. కొంతమంది ధీరులు అంటే బుద్ధిమంతులు వారి యొక్క అవగాహన చేత దానిని, లేకపోతే గురువును చేరటం చేత దానిని పరిపశ్యంతి అంటే చక్కగా దాన్ని దర్శించారు. ఆనందరూప అమృతం యద్విభాతి. ఎప్పుడైతే దాన్ని చూశారో చూడంగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందము, బ్రహ్మానందము వారు పొందటం అనేటటువంటిది ఆనందరూప అమృతం యద్విభాతి అని ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇది ఎంత చక్కగా ఇందుట్లో వర్ణించారు. నీ ప్రతిష్ఠిత అన్నే హృదయం సన్నిధాయ. నీ దేహములోనే ఉంది. ఏం దేహం అది? నువ్వు అన్నందిని పెంచేటటువంటి ఏ దేహం అయితే ఉందో ఆ దేహంలో బ్రహ్మపట్టణం ఉంది. ఆ బ్రహ్మపట్టణములో ఆత్మ కొలువై ఉంది, నెలవై ఉన్నది. అటువంటి ఆత్మను విజ్ఞులైనటువంటి వారు, తెలివి గలవారు, ఆలోచన గలవారు, లేకపోతే గురువును ఆశ్రయించిన వారు దాన్ని దర్శించారు.
దాన్ని దర్శించినప్పుడు వాళ్ళకి ఆనంద రూపం, అమృతం, ఎక్కడ లేని ఆనందము లభించడం అనేటటువంటిది జరిగిందనమాట. భగవద్గీతలో ఒకసారి చెప్తారు, సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటాడు. అంటే ఆత్మ దర్శనం కాగానే అతడికి ఎటువంటి సుఖం వస్తుంది అంటే అసలు అది వాడు తట్టుకోలేనటువంటి ఒక గొప్ప ఆనందం వాడికి లభిస్తుంది అని కూడా ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇక ఇందుట్లోనే ఈ ఉపనిషత్తులోనే ఇంకొక ఉంది ఏంటంటే ఆచరణ. మరి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి, నువ్వు తెలుసుకున్నావు, ఇట్లా ఉన్నావు అంటే ఆచరణ ఏంటి అంటే సత్యేన లభ్యస్తపసా హేష ఆత్మ. ఈ ఆత్మ ఎవరికి లభిస్తుంది? సత్యమైన జీవితం, సత్యం మీద ఉండేటటువంటి వారికి, మాట మీద నిలబడే వారికి. సత్యేన లభ్యస్తపస, తపస్సు చేసేవారికి, అంటే మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి. సమ్యక్ జ్ఞానైన, అవసరమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారికి. సత్యేన తపసా హేష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ, అంటే బ్రహ్మచర్యం అంటే మంచి నియమవంతమైన జీవితం. ఇవన్నీ కూడా కలిగి ఉంటే వారికి ఏమవుతుందట? అంతర్దేహే జ్యోతిర్మయో హి శుభ్రోయం పశ్యంతి యతః క్షీణదోషా. వారి యొక్క దేహంలోని ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే, ఎటువంటి ప్రవర్తన? సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం, జ్ఞానము, ఇట్లాంటివన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారికి జ్యోతి రూపమైనటువంటి ఆత్మ, అంతర్దేహే జ్యోతిర్మయోహి, ఆ జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మ వారికి సాక్షాత్కరిస్తుంది. ఎవరికి? క్షీణదోషాః, దోషములు లేని వారికి, పరిశుద్ధమైన జీవితం గడిపేవారికి, మంచి అలవాట్లు ఉన్నవారికి, వారికి ఆత్మ వారి దేహంలోనే వారికి సాక్షాత్కరిస్తుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ ముండకోపనిషత్తులో చక్కటి మరి జ్ఞానం చెప్పడం జరిగింది. రెండు ఏంటంటే, ఒకటి చెట్టు మీద ఉన్న రెండు పక్షులు, రెండవది బ్రహ్మ పట్టణం అని కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ ఇందుట్లోనే ఇంకొక మాట చెప్పడం జరిగింది. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ. యదా పశ్యతే రుక్మవర్ణం, ఎప్పుడైతే కాంతితో, దివ్యమైనటువంటి కాంతితో, వెలుగుతో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను ఎప్పుడైతే అతడు దర్శించాడో, యదా పశ్యతే రుక్మవర్ణం, ఎప్పుడైతే ఆ ప్రకాశిస్తున్న ఆత్మను దర్శించాడో, అది ఎటువంటిది ఆత్మ? కర్తారం, ఈ సృష్టికి కర్త, ఈశం ప్రభువు, అట్లానే పురుషం, అది శ్రేష్టమైనది. తర్వాత బ్రహ్మయోనిం, బ్రహ్మకు కూడా సృష్టికర్త అదే, బ్రహ్మను సృష్టించిన వాడు కూడా ఆయనే. తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ, ఎవరైతే ఇట్లాంటి ఆత్మను దర్శించాడో, యదా పశ్యతే రుక్మవర్ణం, ఆయనకి జరిగే మేలు ఏమిటి అంటే అక్కడ ఆయనకున్నటువంటి పుణ్య పాపాలు లేకుండా పోతాయి. తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ. మనకి భగవద్గీతలో ఉంటుందన్నమాట, 18వ అధ్యాయంలో 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం భవత్యత్యాగినో ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్తు అని కూడా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే మరణించే నాటికి వారి ఖాతాలో పుణ్యమున్నా పాపమున్నా జన్మ వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆ పుణ్య పాపాలతో కూడిన పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఎప్పుడు లేకుండా పోతుంది అంటే ఇక్కడ లేకుండా పోతుంది అన్నాడు. యదా పశ్యతే రుక్మవర్ణం తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ. ఇటువంటి ఆత్మజ్ఞానము కలిగిన వారి యొక్క పుణ్యములు పాపములు లేకుండా పోతాయి అని కూడా ఇక్కడ
చెప్పడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఎక్కువ ఈ ముండకోపనిషత్తులో చక్కటి ఉపమానాలు మనకు అందించడం జరిగింది. తర్వాత మనం కఠోపనిషత్తులో 1-2 మంత్రాల గురించి వివరిస్తాను. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం ఆధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఇది ఒక అద్భుతమైన మనకు కఠోపనిషత్తులో తం అంటే ఆ ఆత్మ, దుర్దర్శం సరైనటువంటి అర్హతలు లేని వారికి అది దర్శించడానికి వీలు కానిది, గూఢం అతి రహస్యముగా ఉన్నది, అనుప్రవిష్టం ఆ ఆత్మయే మొదట జడ సృష్టిని కావించి తర్వాత ఆ సృష్టి యందు తానే రెండవసారి ప్రవేశించింది. గుహాహితం హృదయ గుహలో ఉన్నది, హృదయ గుహలో ఉన్నది. గహ్వరేష్టం అంటే రాగద్వేషాది లక్షణాలు కలిగినటువంటి వారికి చూచుటకు లేదా అనుభవానికి రావటానికి కష్టమైనది. గుహాహితం గహ్వరేష్టం. ఆధ్యాత్మ యోగాదిగమేన, ఆధ్యాత్మ అంటే ఆధ్యాత్మ మార్గంలో సరి అయినటువంటి గురువుని ఆశ్రయించి గురుపదిష్ట మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వారికి, గురువు చెప్పినటువంటి మార్గంలో నడిచి తనను తాను సంస్కరించుకునేటటువంటి వారికి మాత్రమే అది వాళ్ళకి సాధ్యమవుతుంది. ఆధ్యాత్మ యోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో బుద్ధిమంతులు, వారి యొక్క హర్షశోకములు, వారికి సుఖ దుఃఖములు ఏవి కూడా ఉండవు, వారు కైవల్యాన్ని పొందుతారు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం ఆధ్యాత్మ యోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. అటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వారు హర్షశోకాలు ఏవి కూడా వారికి ఉండవు, వారు ఆ హర్షశోకాలను దాటి పోతారు అని కూడా ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగిందన్నమాట. ఇంకా ఒక్క శ్లోకం, ఇందుట్లో ఒక మంత్రం చెప్తాను. పరమాత్మను గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఏమైనా వర్ణిస్తూ ఉన్నారు? నిత్యో అనిత్యానాం చేతశ్చేతనానాం ఏకోయో బహునాం విదదాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం శాశ్వతీ శాంతి నేతరేషాం. అనిత్య వస్తువుల మధ్య ఉన్నటువంటి నిత్యుడు ఆ పరమాత్మ, జడ వస్తువుల మధ్య ఉన్నటువంటి చేతనము, నిత్యో అనిత్యానాం చేతశ్చేతనానాం ఏకోయో బహునాం విదదాతి కామన్. ఒక్కడే, కానీ ఆయన్ని కోరుకునేవాళ్ళు ఎన్ని కోట్ల మంది, కానీ ఒక్కడే. చూడు ఎంత చక్కగా వర్ణించారు. భగవంతుడు ఒక్కడు, ఆయన కోరుకునేవాళ్ళు కోకొల్లలు బోలెడు మంది ఉన్నారు. ఏకో యో బహునాం విదదాతి కామాన్, కోరుకునేవాళ్ళు చాలామంది ఉండటం అనేటటువంటిది జరిగిందనమాట. అయితే అటువంటి ఆత్మను తమాత్మస్థం, తమ యందే ఆ ఆత్మను ఏ అనుపశ్యంతి ధీరా, తెలివిగలవారు బుద్ధివంతులు ఆ ఆత్మను తమ యందే సాక్షాత్కరించుకుంటారు. తేషాం శాశ్వతీ శాంతి, వారికి మాత్రమే శాశ్వతమైన శాంతి ఉంటుంది. ఏతరేషాం, ఇతరులు ఎవరికి కూడా, ఆత్మ సాక్షాత్కారం లేని ఎవరికి కూడా శాంతి లభించే అవకాశం లేదు అని ఈ మంత్రంలో చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇక శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో ఒక 2 మంత్రాలను గురించి ప్రస్తావిస్తాను. ఏతజ్ఞేయం నిత్యమేవాత్మా సంస్థితం నాతః పరం వేదితవ్యం హి కించిత్. ఒక ముఖ్యమైనటువంటి మాట, అసలేం లేదు, ఈ మాట ఒక్కటే చాలు అన్నిటికీ కూడా. ఏంటంటే తన యందే ఆత్మ ఉన్నదని, నిత్యమైన శాశ్వతమైన ఆత్మ తన యందే ఉన్నదని ఎవడు తెలుసుకుంటాడో వాడు ఇంకా తెలుసుకోవలసింది ఏమీ లేదు. తన యందే ఆత్మ ఉన్నదని తెలుసుకున్నవాడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ కూడా
లేదు. యదాత్మతత్వేన తు బ్రహ్మతత్వం దీపోపమేనేహ యుక్తః ప్రపశ్యేత్ అజం ధ్రువం సర్వతత్వైర్విశుద్ధం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః. యథాత్మతత్వేన తు బ్రహ్మతత్వం, మొదట నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకొని అలానే అందరిలో కూడా విశ్వమందంతటా కూడా అదే బ్రహ్మతత్వం ఉందని తెలుసుకొని ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి మొదట నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తెలుసుకొని అలానే విశ్వమందంతటా అదే ఆత్మ ఉందని ఎవరైతే తెలుసుకుంటారో అది దీపోపమేనేహ యుక్తః ప్రపశ్యత్, అది తనలో దీపము వలె జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటారో అది ఇంకా ఏం తెలుసుకోవాలి, దాని గురించి అజం, దానికి జన్మ లేదని, ధ్రువం చాలా నిత్యమైనది, దానికి ఎప్పుడు కూడా మరణం లేదని, అజం ధ్రువం సర్వతత్వైర్విశుద్ధం, ఈ భూమిలో ఉండేటటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని తత్వాల కంటే విలక్షణమైనటువంటి శుద్ధమైనటువంటి విశుద్ధమైనటువంటి తత్వం అదని ఎవరైతే తెలుసుకుంటారో అజం ధ్రువం సర్వతత్వైర్విశుద్ధం, ఇట్లా ఎవరైతే తెలుసుకుంటారో అది దీపంలాగా నాలో ప్రకాశిస్తూ ఉందని, నాయందు ఆత్మ ఎలా అయితే ప్రత్యేగాత్మ నాయందు ఉన్నది, ఆ విశ్వమనంతటా బ్రహ్మం ఉన్నదని తెలుసుకొని అట్లానే ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఇంకా విశేష లక్షణాలు ఏంటంటే ఆత్మకు జన్మ లేదని, నిత్యమైనదని ఎట్లా అయితే తెలుసుకుంటారో మిగిలిన వాటన్నిటికంటే ఇది సర్వలక్షణ విలక్షణమైనదని ఎవరైతే అజం ధ్రువం సర్వతత్వైర్విశుద్ధం జ్ఞాత్వా దేవం, ఇటువంటి ఆత్మను ఇటువంటి దేవుడిని లేకపోతే ఇటువంటి ఆత్మను జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై, అతడు అన్ని బంధముల నుండి అన్ని బంధనాల నుండి కూడా అతడు విడుదల అయిపోతాడు అనేటటువంటి మాట ఇక్కడ చెప్పారు. లాస్ట్ ఇందుట్లో ఇంకొక మంత్రాన్ని గురించి శ్వేతాశ్వేతలో చెప్తాను. తతః పరం బ్రహ్మ పరం బృహాంతం యథా నికాయం సర్వభూతేషు గూఢం విశ్వస్వైక్యం పరివేష్టితారం ఈశం తం జ్ఞాత్వా అమృతః భవంతి. చక్కగా తం జ్ఞాత్వా అమృతా భవంతి, దానిని తెలుసుకుంటే అతడు మృత్యువును దాటిపోతాడు, అమృతుడవుతాడు. ఏం తెలుసుకోవాలి అంటే అది సాకారము కంటే గొప్పది నిరాకారమని, అది యథా నికాయం సర్వభూతేషు గూఢం, అందరి హృదయాలలో అందరి ప్రాణులలో అందరి యొక్క బుద్ధి గుహలో అది ఆ యొక్క ఆకారాన్ని బట్టి ఆ చైతన్యం అందుట్లో ఉంటుందని, యథా నికాయం సర్వభూతేషు గూఢం విశ్వస్వైక్యం పరివేష్టితారవీశం, అంటే ఈ సృష్టి అంతటా అదొక్కటే వ్యాపించి ఉన్నది, సింగిల్, అదే ఆత్మ ఒక్కటే. విశ్వస్వైక్యం పరివేష్టితారవీశం, ఈ సృష్టి అంతటా అది ఒక్కటే ప్రకాశిస్తూ ఉన్నది, అదొక్కటే ఆవరించి ఉన్నది అనని ఎవరైతే దానిని ఇట్లా తెలుసుకుంటారో తం జ్ఞాత్వా, అటువంటి ఆత్మను గురించి ఎవరు తెలుసుకుంటారో అమృతా భవంతి, వారు జనన మరణాలను దాటి పోతారు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, శ్వేతాశ్వేతరోపనిషత్తులో ఉండేటటువంటి చక్కటి విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ముగింపులో వివేక చూడమణిలో ఉన్నటువంటి ఒక్క ఈ శ్లోకాన్ని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆత్మను గురించి వివేక చూడమని ఏం చెప్పింది అంటే, యోయం ఆత్మా స్వయం జ్యోతి, ఆత్మ స్వయముగానే దానంతటా అదే ఉద్భవించింది, దాన్ని ఎవరూ పుట్టించిన వారు లేరు, దానంతటా అదే పుట్టింది. అయితే దాని లక్షణాలు ఇంకా ఏంటి? పంచకోశ విలక్షణ, అంటే
పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఇట్లా మొదలైనటువంటి పంచకోశాలు ఉంటే ఆ పంచకోశాల కంటే వేరైనది. అవస్థాత్రయ సాక్షి అంటే మనకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలకు సాక్షిగా ఉన్నది ఏదైతే ఉందో అది. సన్నిర్వికారో, మామూలుగా మానవులకు షడ్భావ వికారాలు అని ఉంటాయి. 6 రకాలైనటువంటి వికారాలు. ఒకటి పుట్టుట, రెండవది ఉండుట, మూడవది పెరుగుట, నాలుగవది రూపాంతరము చెందుట, ఐదవది క్షీణించుట, ఆరవది మరణించుట అనేటటువంటి 6 వికారాలు ఉంటాయి. ఇటువంటి వికారాలు ఏవి కూడా ఆత్మకు ఉండవు. నిరంజన, ఎటువంటి మలినము లేదు, శుద్ధమైనది, చైతన్యము, స్వచ్ఛమైనది. సదానంద, అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటిది సవిజ్ఞేయ స్వాత్మత్వేన విపశ్చిత. ఇటువంటి ఆత్మను స్వాత్మత్వేన తనయందే, స్వాత్మత్యేన తనయందే ఎవరు ఉన్నదని తెలుసుకుంటారో విపశ్చితా, వారి యొక్క అన్ని అనుమానాలు తీరిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది. యోయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నిర్వికారో నిరంజన సదానంద సవిజ్ఞేయ స్వాత్మత్యేన విపశ్చిత. ఇలా మరి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అది స్వయముగా జన్మించిందని, స్వయముగా పుట్టిందని, దాన్ని పుట్టుకకు ఇంకెవరు కారణము లేరని, అది పంచకోశాల కంటే విలక్షణమైనదని, 3 అవస్థలకు అది సాక్షిగా ఉంటుందని, షడ్భావ వికారాలు ఏవీ లేవని, నిరంజనము అంటే శుద్ధమైనదని ఎవరైతే తెలుసుకుంటారో అది ఇటువంటి ఆత్మ తనలోనే ఉందని ఎవరైతే తెలుసుకుంటారో సవిజ్ఞేయ స్వాత్మన్యేవ నాయందే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మ ఉందని ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క అనుమానాలన్నీ కూడా తీరిపోతాయని కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఈ మంత్రాల యొక్క అర్థాన్ని, ఈ మంత్రాలను అవకాశాన్ని బట్టి ఇంకా చదివి ఇంకా తెలుసుకొని దృఢ నిశ్చయానికి వచ్చి ఉపనిషత్తులన్నీ ఏంటి చెప్పింది? ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ ఎక్కడుంది? తనలోనే ఉంది. తనలోనే ఉన్న ఆత్మను సాక్షాత్కరించుకొనటం ద్వారా జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకోవచ్చు అని ఈ ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి వీటిని ఇంకా జాగ్రత్తగా తెలుసుకొని ఆ జ్ఞానంను ఆచరిస్తూ, ఆ జ్ఞానమును తెలుసుకుంటూ ఈ జనన మరణల నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ నేను ఈ ఉపన్యాసాన్ని ఇంతట్లో విరమిస్తున్నాను. జై అచల సద్గురు బ్రహ్మమహారాజుకు జై. అందరికీ జై గురు. భగవద్గీత, గురుగీత, ఉపనిషత్తులు, పరిపూర్ణ బోధ మరియు మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.